హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంజల్ 1లో మనం బై ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి యూజింగ్ లిమిట్, అలాగే స్టాప్ లాస్ ఆర్డర్స్ యూజ్ చేసి ఎలా వేయాలి, అలాగే సెల్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేయాలి యూజింగ్ లిమిట్ ఆర్డర్, అలాగే స్టాప్ లాస్ ఆర్డర్ ఉపయోగించి మనం అసలు బై అండ్ సెల్ ఆర్డర్స్ ఎలా ప్లేస్ చేస్తామో చూద్దాం. ఏంజల్ 1 యాప్ ఓపెన్ చేసుకుందాం. ఇది ఏంజల్ 1 యాప్. ఇందులో మనం సపోజ్ ఇప్పుడు ఎన్హెచ్పిసి ఉంది. ఇక్కడ ఈ ఎన్హెచ్పిసిలో ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 82 రూపీస్ ఉంది. ఇక్కడ మనం లిమిట్ ఆర్డర్ ఎప్పుడు యూజ్ చేస్తాం? పర్టికులర్ ప్రైస్ దగ్గరే మీరు బై చేయాలనుకుంటున్నారు. సపోజ్ ఇప్పుడు 82 ఉంది. 80 రూపీస్కి వచ్చినప్పుడు నేను పర్టికులర్ ప్రైస్ దగ్గర బై చేయాలని అనుకుంటాం. కానీ అది 80 రూపీస్ దగ్గరికి ఎప్పుడు వచ్చిందో మీకు తెలియదు. సో మనం వెయిట్ చేయాలి. అప్పటి వరకు మనం వెయిట్ చేయకుండా మనం బై చేయాలి అంటే ఒక లిమిట్ అనే ఆర్డర్స్ని మనం యూజ్ చేయాలి. అది ఎలా? ఇప్పుడు సపోజ్ ఈ ఆర్డర్ ఓపెన్ చేశారు, కింద బై అనే ఆప్షన్ ఉంది చూసారా? ఈ బై మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ షేర్స్ అడుగుతుంది. నెంబర్ ఆఫ్ షేర్స్ ఎన్ని కావాలో అన్ని చేసుకోండి. పైన ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ ఎంత రన్ అవుతుంది? 82.12 దగ్గర ఉంది. మనం ఇదే మార్కెట్ ప్రైస్లో బై చేయాలనుకోండి, కింద ఇక్కడ లిమిట్ అండ్ మార్కెట్ ఉంటుంది కదా, మార్కెట్లోకి సెలెక్ట్ చేసుకొని ప్లేస్ బై ఆర్డర్ కొడితే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82.11 ఆర్ 12 దగ్గర తీసేసుకోండి. ఎగ్జిక్యూట్ అయిపోయి బై ఆర్డర్ మీకు ప్లేస్ అయిపోతుంది, మీ పొజిషన్స్లోకి వచ్చేసింది. లేదు, మనం పర్టికులర్ ప్రైస్ దగ్గర కొనాలి అనుకునే ఈ వీడియో చేస్తున్నాం, లిమిట్ ఆర్డర్ని ఎలా ఉపయోగించాలి అని. సో మనం లిమిట్ మీద క్లిక్ చేసి మనం ఏ ప్రైస్ దగ్గర కొనాలి ఆ ప్రైస్ని ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. సపోజ్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది? 82.24 పైసా ఉంది. కానీ మనం 80 రూపీస్కి వచ్చినప్పుడు కొనాలి అని అనుకుంటున్నాం. పర్టికులర్ ప్రైస్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని మనం ఈ లిమిట్ ఆర్డర్ని ఉపయోగిస్తున్నాం. మార్కెట్ ప్రైస్ 82.24 ఉంది. దానికన్నా తక్కువలోనే మీరు ఆర్డర్ వేస్తున్నప్పుడు 82.24 ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో 75 కానీ 80 కానీ 81 కానీ ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రైస్ కన్నా ఎంతైతే బిలో ప్రైసెస్లో మీరు ఆర్డర్స్ వేయాలనుకుంటారో అప్పుడు మాత్రమే మనం ఈ లిమిట్ అనే ఆప్షన్ని ఆర్డర్స్లో ఉపయోగిస్తాం. అదే మీరు 82 ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82.14 ఉంది, కానీ ఎబోలో బై చేయాలి, ఇక్కడ కాకుండా కింద కాకుండా ఎబోలో బై చేయాలనుకున్నప్పుడు దానికి వేరే మెథడ్ ఉంది. అప్పుడు మనం ఈ లిమిట్ అనే ఆప్షన్ని ఉపయోగించకూడదు. ఇప్పుడు ప్రజెంట్ మనం మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ బిలోలో ఉన్నప్పుడు, సపోజ్ 82.19 ఉంది, 82 దగ్గర కానీ 81 కానీ 81.5 కానీ 80 రూపీస్ దగ్గర కానీ బై చేయాలి. పర్టికులర్ ప్రైస్ దగ్గరే బై చేయాలన్నప్పుడు మాత్రమే మనం ఈ లిమిట్ అనే ఆప్షన్ ఉపయోగిస్తాం. సపోజ్ మనం ఇప్పుడు ఎంత పెట్టుకున్నాం? 80 రూపీస్ పెట్టుకున్నాం. ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82, సో మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ఉంది. అప్పుడు మాత్రమే ఈ లిమిట్ అనే ఆప్షన్ ఉపయోగించి మనం లిమిట్లోకి సెలెక్ట్ చేసుకున్నాం, ప్లేస్ బై ఆర్డర్ కొట్టాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి 80 రూపీస్. సో 82.24 ఉంది, మనం 80 రూపీస్ దగ్గర పెట్టుకున్నాం, లిమిట్లో పెట్టాం, ప్లేస్ బై ఆర్డర్, కన్ఫర్మ్. ఇప్పుడు ఇది ఆర్డర్ ఎక్కడ ఉంటుంది? మనకి వెళ్ళి పెండింగ్స్లో ఉండిద్ది. ఇదిగోండి పెండింగ్, ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వాల. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82.36 ఉంది, మనం మాత్రం 80 దగ్గర పెట్టాము ఆర్డర్ని. చూడండి పైన 80 ఉంది. ప్రజెంట్ మార్కెట్ ఇక్కడ రన్ అవుతుంది చూసారా? 82.32. అది ఎప్పుడైతే 80 వచ్చిద్దో అప్పుడు మాత్రమే మీ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసేసిద్ది, బై ఆర్డర్ కింద ఎగ్జిక్యూట్ చేసేసిద్ది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ లిమిట్ని బై చేసేటప్పుడు ఎప్పుడు ఉపయోగించాలి? ఎప్పుడైతే పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు కొనాలి అనుకుంటున్నారు, ఆ పర్టికులర్ ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా డౌన్లోనే ఉండాలి. అప్పుడు మాత్రమే మీరు ఈ లిమిట్ ఆర్డర్ ఉపయోగించి మనం బై ఆర్డర్ని ప్లేస్ చేయగలుగుతాం. సపోజ్ ఇప్పుడు మీరు ఇక్కడ 82.28 ఉంది, ఇక్కడ మీరు కొనాలనుకోవట్లేదు, 80 రూపీస్ దగ్గర కొనాలనుకుంటున్నారు, 85 దగ్గర కొనాలనుకుంటున్నారు. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసేద్దాం. 85 దగ్గర మీరు కొనాలి అని అనుకుంటున్నారు. 85 దగ్గర మనం ఎలా కొంటాం? లిమిట్ ఆర్డర్ ఉపయోగించేనా? పర్టికులర్ ప్రైస్ దగ్గర మనం కొనాలన్నప్పుడు మాత్రమే కదా లిమిట్ ఆర్డర్ ఉపయోగిస్తున్నాం. అది లిమిట్ ఉపయోగించేది మనం మార్కెట్ ప్రైస్ కన్నా బిలో ప్రైస్లో కొనాలనుకున్నప్పుడు మాత్రమే మనం లిమిట్ ఆర్డర్ని ఉపయోగిస్తాం. మార్కెట్ ప్రైస్ కన్నా ఎబో ప్రైస్లో కొనాలి. సపోజ్ నాకు
₹84 ₹85 దగ్గర మాత్రమే నేను బై చేయాలి. అక్కడి నుంచే మార్కెటింగ్ అప్ ట్రెండ్ తీసుకొని పైకి వెళ్ళిపోతుంది. ఇక్కడ కొంటే మళ్ళీ మార్కెట్ డౌన్ అయిపోవచ్చేమో అని మీరు అనుకున్న స్ట్రాటజీ ప్రకారం అనుకుందాం. సో 85 దగ్గర కొనాలనుకున్నప్పుడు మనం ఈ లిమిట్ ఆర్డర్ కనుక ఉపయోగిస్తే ఈ లిమిట్ ఆర్డర్ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ తీసేసుకుండిద్ది. అర్థమైందండి? లిమిట్ ఆర్డర్ ఉపయోగించాల్సింది ఎప్పుడు అంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మీరు బై ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు మాత్రమే బైలో లిమిట్ ఆర్డర్ని మనం ఉపయోగిస్తాం. మార్కెట్ ప్రైస్ కన్నా పైన ఇప్పుడు ప్రజెంట్ 82.29 ఉంది. మనం పైన బై చేయాలనుకుంటున్నాం. ₹83 దగ్గర, ₹84 దగ్గర, ₹85 దగ్గర బై చేయాలనుకున్నప్పుడు మాత్రం ఈ లిమిట్ ఆర్డర్ని ఉపయోగించకూడదు, ఈ లిమిట్ ఆప్షన్ని ఉపయోగించకూడదు. ఒకవేళ మనం ఇక్కడ 85 అని పెట్టేసి ఆర్డర్ లిమిట్ ప్రైస్లో లిమిట్ అని ఉపయోగించి మార్కెట్ ప్రైస్ 82.29 ఉంది, లిమిట్ 85 పెడితే ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి బై చేసేసిద్ది. ఏంటంటే ఇక్కడ లిమిట్ అని పెట్టాము, మనం ₹85 పెట్టాము, కానీ ఇక్కడ 82.29 ఉంది, నాకు అక్కడికే మార్కెట్ బై చేసిందంటే లిమిట్ ఆప్షన్ అనేది ఎప్పుడైనా మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువలో మనం బై చేస్తున్నప్పుడు మాత్రమే లిమిట్ ఆప్షన్ని ఉపయోగించాలి. మరి ఈ ₹85 దగ్గర మనం బై చేయాలంటే ఎలా? అప్పుడు లిమిట్ ఆప్షన్ అనేది మనకి యూజ్ అవ్వదు. అప్పుడు మనం 85 దగ్గర బై చేయాలి, మార్కెట్ ప్రైస్ 82 ఉంది, మార్కెట్ ప్రైస్ కన్నా అబోవ్ ప్రైస్లో మనం బై ఆర్డర్ వేయాలి అంటే మాత్రం ఇక్కడ స్టాప్ లాస్ ఆర్డర్, కవర్ ఆర్డర్, రోబో ఆర్డర్ అని కనబడుతుంది కదండి. మనం ఇందులో స్టాప్ లాస్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఈ స్టాప్ లాస్ ఆర్డర్లో ఇక్కడ మనకి ట్రిగ్గర్ ప్రైస్ ఉంది చూసారా, ఆ ప్రైస్ దగ్గర మీరు ఎంతైతే బై చేయాలనుకుంటారు, 85 దగ్గర బై చేయాలనుకుంటున్నాను, మన ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82.24 ఉంది, కానీ నేను 85 దగ్గర బై చేయాలనుకుంటున్నాను. ఇక్కడ మనం పెట్టేసేసి ఈ లిమిట్ ప్రైస్, ఇక్కడ మనం లిమిట్ ప్రైస్ కూడా సేమ్ పెట్టేసుకోవచ్చు, 85 యాస్టిస్ పెట్టుకొని ఇక్కడ ₹85ని మనం లిమిట్ ఆర్డర్లో స్టాప్ లాస్ ఆర్డర్లో లిమిట్ చేస్తున్నాం. అర్థమైందండి? ఇప్పుడు కనుక మనం ప్లేస్ బై ఆర్డర్ కొడితే ఇది ఖచ్చితంగా వెళ్ళి పెండింగ్ ఆర్డర్లో మనకు చూపించింది. ఇది కాదు, పెండింగ్ ఆర్డర్లో మార్కెట్ ప్రైస్ ఏమో 82.31 ఉంది, కానీ మనం 85 దగ్గర బై చేయాలనుకుంటున్నాం. అప్పుడు మనం ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని మాత్రం ఉపయోగించాలి. లేదు మార్కెట్ 82.32 ఉంది, మనం 80 దగ్గర బై చేయాలనుకుంటే లిమిట్ ఆర్డర్ని ఉపయోగించాలి. ఈ రెండింటికి డిఫరెన్స్ మీకు ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ మీకు కనబడుతుండేది బై, ఎస్ఎల్, ఇంట్రాడే, ఎన్ఎస్సి అని. మీ ఆర్డర్ని ఎస్ఎల్ ఆర్డర్లో ప్లేస్ చేయాల్సింది మార్కెట్ ఆర్డర్ కన్నా పైన ఆర్డర్లో మనం బై చేయాలనుకున్నప్పుడు స్టాప్ లాస్ ఆర్డర్ని ఉపయోగించాలి. అదే మార్కెట్ ఆర్డర్ కన్నా తక్కువ ప్రైస్లో మనం బై చేయాలి అనుకుంటున్నప్పుడు లిమిట్ ఆర్డర్ని ఉపయోగించాలి. ఇప్పుడు మనం అర్థమైంది అని అనుకుంటున్నాను. లిమిట్ ఆర్డర్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి? బై ఆర్డర్ ప్లేస్ చేసేటప్పుడు. స్టాప్ లాస్ ఆర్డర్ని మనం ఎప్పుడు ఉపయోగించాలి? బై ఆర్డర్ని ప్లేస్ చేసేటప్పుడు. అలాగే సేమ్ సెల్ ఆర్డర్ ఎప్పుడు వేస్తాం మనం? ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా పైన ఉన్నప్పుడే వేస్తాం కదా సెల్. అంటే సపోజ్ 82.32 ఉంది ప్రజెంట్ మార్కెట్, NHPC రూపీస్ మార్కెట్ ప్రైస్లో రన్నింగ్ అవుతుంది. మీరు 85 దగ్గర సెల్ వేయాలనుకుంటున్నారు. మీ స్ట్రాటజీ ఏదో ఒకటి ఉంటుంది కదా, దాని ప్రకారం 85 దగ్గరికి వచ్చినప్పుడు అది రివర్స్ ట్రెండ్ తీసుకొని డౌన్ ట్రెండ్ వచ్చేసిద్ది. కానీ అప్పుడు పర్టికులర్ ప్రైస్ దగ్గర మీరు సెల్ ఆర్డర్ వేయాలి అంటే అప్పటి వరకు మనం చూస్తూ వెయిట్ చేయాలి. లేదు లిమిట్ ఆర్డర్ని ఉపయోగించుకొని ఇందులో మనం సెల్ ప్రైస్ ఎప్పుడు ఉంది? మార్కెట్ ప్రైస్ కన్నా పైన ఉంది. సెల్ ఆర్డర్ వేసేటప్పుడు మాత్రం మార్కెట్ ప్రైస్ కన్నా సెల్ ఆర్డర్ ప్రైస్ పైన ఉండాలి. ఎప్పుడు? లిమిట్ ఆర్డర్ ఉపయోగించేటప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మనం NHPCది ఓపెన్ చేసాం కదా, సెల్ వేస్తున్నాం, నెంబర్ ఆఫ్ షేర్స్ కొట్టాము, ₹85 దగ్గర సెల్ వేయాలనుకుంటున్నాం. 82.26 ఉంది ప్రజెంట్. సెల్ ఆర్డర్స్ మనము ఎలా వేస్తున్నాం? ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా మీరు వేసే సెల్ ఆర్డర్ ప్రైసు పైన ఉన్నప్పుడు లిమిట్ అనే ఆప్షన్ని మాత్రం ఉపయోగించాలి. అర్థమైందండి? ప్రజెంట్ మార్కెట్ ప్రైసు కన్నా మీరేసే సెల్ ఆర్డర్ ప్రైసు ఎబోలో ఉన్నప్పుడు లిమిట్ ఆప్షన్ ఉపయోగించి మనం సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి. సెల్ ఆర్డర్ కొట్టాం, కన్ఫర్మ్ కొట్టాం, ఇది వెళ్ళిపోయి మనకి పెండింగ్ ఆర్డర్లో చూపించింది. చూసారా?
ఎప్పుడైతే 85 రూపీస్కి వచ్చిద్దో అప్పుడు మాత్రమే మీ సెల్ ఆర్డర్ని ఎగ్జిక్యూట్ చేసిద్ది. ఈ విధంగా మనం లిమిట్ ఆర్డర్ని సెల్లో ప్లేస్ చేయాలి. లేదు, దీన్ని క్యాన్సిల్ చేద్దాం. మీరు ప్రజెంట్ 82.15 దగ్గర మార్కెట్ ప్రైస్ రన్ అవుతుంది ఎన్హెచ్పిసి స్టాక్ది. ఇక్కడ నేను సెల్ వేయాలనుకోవట్లేదు, నేను సెల్ 80 రూపీస్ దగ్గర వేయాలనుకుంటున్నాను. ఇందాక మనం ఏం చేసాం, 85 దగ్గర వేసాం. మార్కెట్ ప్రైస్ 82.82 ఉంటే మనం 85 దగ్గర వేసినప్పుడు లిమిట్ ఆర్డర్ ఉపయోగించాం. అదే ఇప్పుడు 80 దగ్గర నేను సెల్ వేయాలి. 80 దగ్గర సెల్ ఎలా వేయాలి? లిమిట్ ఆర్డర్ ఉపయోగించి వేయచ్చా? లిమిట్ ఆర్డర్ ఉపయోగించి మనం 80 రూపీస్ దగ్గర సెల్ ఆర్డర్ వేస్తే ఆటోమేటిక్గా ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి అది సెల్ యాక్టివేట్ చేసేసుకుంటుంది. ఇక్కడ మనం సెల్ ఆర్డర్ అనేది లిమిట్ ఆర్డర్ అనేది ఉపయోగించకూడదు. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మనం వేసే సెల్ ఆర్డర్ ఉన్నప్పుడు లిమిట్ ఆప్షన్ ఉపయోగించకూడదు. మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్లో మనం సెల్ ఆర్డర్ వేయాలి అంటే ఇక్కడ మనం స్టాప్ లాస్ ఆర్డర్ని యూజ్ చేయాలి. ఈ స్టాప్ లాస్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకొని 80 రూపీస్ పెట్టుకొని మనం లిమిట్ ప్రైస్ని ఇక్కడ 80 రూపీస్కి సెట్ చేసేసుకొని ప్లేస్ సెల్ ఆర్డర్ కొడితే కన్ఫర్మ్ మనకి ఇది వెళ్ళిపోయి పెండింగ్ ఆర్డర్లో చూపించిందండి. ఇంకా ఈ ఆర్డర్ మనకి ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఎగ్జిక్యూట్ అయిపోతే డైరెక్ట్గా ఎగ్జిక్యూటెడ్ ఇక్కడ పెండింగ్ ఆర్డర్లో క్లోజ్ అయిపోయి మీకు పొజిషన్స్లో కనబడుద్ది. ఇంకా ఇది పెండింగ్లో ఉంది ఎందుకంటే 80 రూపీస్ దగ్గరికి రాలేదు. ఇది క్యాన్సిల్ చేద్దాం. ఇప్పుడు అర్థమైందా ఫ్రెండ్స్? లిమిట్ ఆర్డర్ ఉపయోగించి బై ఎప్పుడు వేయాలి, లిమిట్ ఆర్డర్ ఉపయోగించి సెల్ ఆర్డర్ ఎప్పుడు వేయాలి, ఎలా వేయాలి, లిమిట్ ఆర్డర్ బై ఆర్డర్లో స్టాప్ లాస్ ఆర్డర్ని ఎప్పుడు యూజ్ చేయాలి, సెల్ ఆర్డర్లో స్టాప్ లాస్ ఆర్డర్ని ఎప్పుడు యూజ్ చేయాలి. ఏం లేదు ఫ్రెండ్స్, సింపుల్ థింగ్ ఒకటే. మీరు బై ఆర్డర్ వేయాలనుకుంటున్నారు, ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ 82 ఉంది, 80 దగ్గర వేయాలనుకున్నప్పుడు లిమిట్ ఆర్డర్ని ఉపయోగించేస్తాం బై ఆర్డర్లో. అదే మీరు బై ఆర్డర్ 80 ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా అబోవ్ ప్రైస్లో మీరు బై ఆర్డర్లు వేయాలి అంటే స్టాప్ లాస్ ఆర్డర్ని ఉపయోగిస్తాం. సేమ్ అలాగే సెల్, మీరు సెల్ ఆర్డర్ ఎప్పటికైనా కానీ ప్రజెంట్ మార్కెట్ ప్రైస్ కన్నా అబోవ్ ప్రైస్లో ఉన్నప్పుడే మనం సెల్ ఆర్డర్లు వేస్తాం. మార్కెట్ ప్రైస్ కన్నా బిలో సెల్ ఆర్డర్ వేసామనుకోండి లిమిట్ ఉపయోగించి, అది ఆటోమేటిక్గా ప్రజెంట్ మార్కెట్ ప్రైస్కి ఎగ్జిక్యూట్ చేసేసుకుంటుంది. సో అలా కాకుండా మనం మార్కెట్ ప్రైస్ కన్నా బిలో ప్రైస్లో సెల్ ఆర్డర్ వేయాలంటే స్టాప్ లాస్ ఆర్డర్ ఉపయోగించి మనం సెల్ వేస్తాం. మార్కెట్ ప్రైస్ కన్నా అబోవ్ ప్రైస్లో మనం సెల్ ఆర్డర్ వేయాలి అంటే లిమిట్ ఆప్షన్ ఉపయోగించి మనం సెల్ ఆర్డర్ వేస్తాం. అది ఫ్రెండ్స్, ఏంజల్ వన్లో మనం బై అండ్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయాలి, లిమిట్ అండ్ స్టాప్ లాస్ ఉపయోగించి ప్లేస్ చేయడం ఎలా అనేది మనం ఈ వీడియోలో చూస్తాం. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఏదైతే అర్థం కాలేదో మళ్ళీ నేను మీకు ఇంకొక వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విషయంలో మీకు అర్థం కాలేదు ఆ పర్టికులర్ పాయింట్లో నాకు చెప్పండి కామెంట్ రూపంలో. నేను మళ్ళీ దానికి సపరేట్గా ఓన్లీ బై వరకే ఒక వీడియో చేస్తాను, సెల్ వరకే ఒక వీడియో చేస్తాను. దాంట్లో మాకు ఖచ్చితంగా మనకి అంత క్లారిటీ అనేది పర్టికులర్గా వచ్చింది. మీకు అర్థమైతే మాత్రం ఒక లైక్ వేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఎవరికన్నా షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఉపయోగపడిందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.